ఎన్డీటీవీ తెలుగుకు స్వాగతం. మా తమ్ముడు సార్ 3 రోజులు పెట్టమని చెప్పండి. అప్పుడు పెట్టండి. అది మీరు లెక్క పెట్టండి. 3 రోజులు పెట్టిన రోజులు కూడా వస్తాయి. శాసనసభలో కూడా అది మా ఊరికి అది కొంచెం మా కళ్ళ అయ్యేసారు. నేను బాగుంటుంది అనుకున్నాను. సమయం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ సన్నిధిలో ఏప్రిల్ 5వ తారీఖు ఆదివారం సాయంకాలం నీ పునరుద్ధానాన్ని మరొకసారి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అది వేడుకగా చేయాలని సోదరుడు జోసఫ్ ఇదిగో దైవజనులందరి యొక్క ఆలోచన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దానికి వీళ్ళు ముఖ్య అతిథిగా నాయకులుగా ఇదిగో మా దేశంలో ఉన్న రాజుల కొరకును అధికారుల కొరకును ప్రధానుల కొరకును ప్రార్థన విజ్ఞాపన యాచన చేయమని చెప్పవుతండి. ఈ మంచి సమయం మాకు ఇచ్చేస్తండి. ఇక రానున్న రోజుల్లో కానీ ఇలాంటి కార్యాలయాల్లో ఈ నామాన్ని బట్టి ఉపధ్య చేసినట్లుగా గొప్ప కార్యాలు జరుగునట్లుగా సహాయం మహిమకంత ప్రభావం మీరు పొందండి ప్రభావం. ఇక ఆ రోజు కావాల్సిన అన్ని విధాల వసతులు, వనరులు, ఆర్థిక సహాయం, దైవాత్మక కృప, మంచి వర్తమానం అందించినటువంటి దైవజనం బలపరచండి, నడిపించి మీరే తోడు ఉండమని ప్రార్థిస్తున్నాము. రానున్న రోజులలో ప్రభా ఈ వైఎస్ఆర్ పార్టీ పక్షంగా ప్రార్థిస్తున్నాము. మీరు గొప్ప పైకి నిలవబెట్టువాడు అయినా మా కొరకు ఒక రక్షకుడు కావాలి. ఆనాడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలను బాధ పెడుతున్నప్పుడు వారి కొరకు న్యాయాధిపతిని పంపించావు, రక్షకుడు పంపించావు. అలాగా వారందరినీ విడిపించావు తండ్రి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేను వాడుకున్నట్లుగా ఈ ప్రభుత్వ కాలములలో ఈ మతోన్మాదంలో నుండి నేను నీ బిడ్డలైన వారిని అందరినీ విడుదల కలుగునట్లుగా ఒక రక్షకుడిగా జగన్విశ్వలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను తదుపరి కార్యాలయాన్ని మీరు చక్కదిద్దండి, అన్ని సమకూర్చండి, అన్ని నేను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ మేమందరం సింహము వలె గర్జించినట్లు కృపను అనుగ్రహించమని యేసు శక్తి గల నామమున మరొకసారి మా ప్రియులు ఇటు అమలాపురం ఇటు లోకల్ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తుండగా జ్ఞానం ఇవ్వండి, తెలివినివ్వండి. ఎవరిని ఏ సమయంలో ఎలాగ ఆదుకోవాలో, ఎవరిని ఏ విధంగా ఏ సమయంలో విడిపించాలో, మనల్ని రక్షించాలో, హాస్పిటల్ నుండి కాపాడాలో, పోలీస్ స్టేషన్ నుండి విడిపించాలో ఆ సమయోచితమైన వాక్శక్తి పవరు యేసు నామమున దయచేయమని మహిమాకంతా ప్రభావాలు మనం అడుగుతున్నాను పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సేవకులుగా మాకును, నాయకులుగా ఉన్న రాజుగారికి, ఉన్న బృందానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించబడుగాక. ఆమేన్.